వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి చాలా రోజుల క్రితం వ్లాగ్ అండి, అంటే ఉగాది అయిపోయిన తర్వాత అనమాట, మే ఫస్ట్ వీక్లో అప్పుడు తీసిన వ్లాగ్. అయితే ఆ రోజు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. నంద్యాలలో ఫేమస్ టెంపుల్ అయిన గడవేంల పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అయితే గుడికి వెళ్తున్నాం అని అనుకున్నప్పుడు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంట్లో అయితే పూజ ఇంతే సింపుల్గా చేసుకున్నామండి. ఆ తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళేటప్పుడు అమ్మవారికి పూలదండలు అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాలన్నమాట. అందుకని ఇక్కడ పూలు అయితే కట్టిస్తున్నాం, మాలలు. అయితే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఏవి తీసుకువెళ్ళినా జతగా తీసుకువెళ్ళాలి, అంటే 2 తీసుకొని వెళ్ళాలండి. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ట్యూస్డే రోజు అంటేనే ఆ ఊర్లో ప్రతి ఒక్కరి ఇండ్ల ముందర ఈ విధంగా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటారండి కంపల్సరీగా. ఎందుకంటే పండగ వాతావరణం లాగా ఉంటుంది. వాళ్ళు అలానే చూసుకుంటారు. ప్రతి మంగళవారం ఈ విధంగా అమ్మవారిని పూజించుకుంటారు ఆ ఊర్లో. అయితే ఇంకా ఈ విధంగా మనం దారమ్మని నడుచుకుంటూనే వెళ్ళాలండి. చాలా దగ్గరగానే ఉంటుంది గుడి. నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు గుడి వచ్చేస్తుంది అనమాట. అక్కడ రోడ్డు మీద దిగిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ 100 ఏళ్ల క్రితం నాటి టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్. మనం ఏమైనా కోరుకున్నా కూడా అమ్మ మనల్ని ఖచ్చితంగా ఆ కోరికని నెరవేరుస్తుంది అనమాట. అమ్మ ఉందని నమ్మకంతో అమ్మవారిని మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అది ఏ కోరికైనా సరేనండి, అంటే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఏదైనా కానీ అమ్మవారు నెరవేరుస్తుందండి. ఇంకా అంటే యాక్చువల్లీ ఇక్కడ మేము ఉగాది వెళ్ళిన తర్వాత వెళ్ళాం కదా మే ఫస్ట్ వీక్లో. అప్పుడు మనకి ఉగాదికి నెల క్రితం నుంచే మనకి ఇక్కడ ఈ ఊళ్ళో జాతర అనేది జరుగుతుందండి. ఉగాది అయిపోయిన తర్వాత తీసేస్తున్నారు అనమాట. అందుకే ఇంకా అక్కడ ఆ టెంట్స్ అలాంటివన్నీ తీసేస్తున్నారు. అయితే ఇంకా అమ్మవారి గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుంటున్నామండి. చాలా ఫేమస్ అండి అమ్మవారి. ఎంత ఫేమస్ అంటే చాలామందికి తెలుస్తుంది. నంద్యాలలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది గడివేముల పెద్దమ్మ తల్లి అంటే. ఇక్కడ 2 అమ్మవాళ్ళు ఉంటారండి, పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట. మనం పెద్దమ్మ తల్లిని ఏం మొక్కుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే జోడు అయితే తీసుకొని వెళ్ళండి అమ్మవారికి. తీసుకొని వెళ్ళేటప్పుడు చీర కానీ, పండ్లు కానీ, పూలదండలు ఏవైనా కానీ. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కలగా ఉన్నారో, ఎంత అద్భుతంగా ఉన్నారు కదా. చూడగానే చూడాలనిపిస్తూనే ఉంటుంది అమ్మవారిని, అంత అద్భుతంగా ఉంటారు. మనకి ప్రతి కోరికను నెరవేరుస్తుందండి. మీరు ఏదైనా మొక్కుకొని కూడా ఆ మొక్కు తీరిన తర్వాత, అంటే ఆ కోరిక తీరిన తర్వాత కూడా మీరు మొక్కు చెల్లించవచ్చు అనమాట. అలా కూడా మొక్కుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం మంగళవారం వెళ్ళొచ్చు, శుక్రవారం నాడు వెళ్ళొచ్చు, ఆదివారం కూడా వెళ్ళొచ్చు అండి. అయితే మంగళవారమే చాలా ఇంపార్టెంట్ అనమాట అమ్మవారికి. ఇక్కడ మేము వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. వీడియో తీసుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తున్నారండి. వాళ్ళకు కూడా మేము అడిగామన్నమాట, వీడియో తీసుకుంటామంటే తీసుకొచ్చి అని చెప్పారండి. వాళ్ళు తీస్తున్నారు. అయితే వీళ్ళు కొత్తగా వచ్చారంట. అయితే వీళ్ళకి తెలియదు అనమాట, అంటే జతగా తీసుకొని వెళ్ళాలి, ఏది తీసుకువెళ్ళినా అనేసి. ఇంకా పంతులు గారికి అడిగింటే సరేనమ్మా ఈసారికి అయితే పెట్టాను అని చెప్పారనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకొని అమ్మవారికి ఒడిబియ్యం పోసినా కూడా 2 తీసుకొని వెళ్ళాలి. అంటే జాకెట్ ముక్కలు, గాజులు, చీరలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అన్నీ జతగా తీసుకొని వెళ్ళాలి. పండ్లు కూడా, కొబ్బరికాయలు కూడా ఏమైనా కానీ జతగా తీసుకొని వెళ్ళాలి. మీరైతే మనసు పెట్టి అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. మీకు నిజంగా అమ్మవారి పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. నిజం చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి అమ్మవారిని అయితే కొలుస్తానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ నాకు ఈ గుడికి తిప్పుతూ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్. ఖచ్చితంగా మీరు ఒక్కసారి వెళ్ళి నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి అమ్మవారిని, చాలామందికి అయితే తెలుస్తుందండి. నంద్యాలనే కాదు, ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడైనా మీరు నంద్యాలకు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని, గడివేముల పెద్దమ్మ తల్లిని ఒక్కసారి దర్శించుకోండి. ఖచ్చితంగా అమ్మవారి పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు కనుక అమ్మవారు ఉన్నారని నమ్మకంతో కనుక అమ్మవారిని మొక్కుకున్నట్లయితే మీకు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అమ్మవారు తీర్చేస్తుందండి. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఒడిబియ్యం అయితే కట్టేశారండి. ఒడిబియ్యం కట్టేసిన తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా ఒడిబియ్యం అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర మనం నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి కూడా మనము ఆ నిమ్మకాయలని తాగొచ్చండి. అండ్ అమ్మవారికి బండారు కూడా ఇస్తారు. ఆ బండారు కూడా మనం రోజు నుదుటిన పెట్టుకున్నట్లయితే తలస్నానం చేసినప్పుడు చాలా మంచిదండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వేప చెట్టు చాలా పురాతనమైన వేప చెట్టు అండి. చాలా మహిమ గల వేప చెట్టు. అక్కడ అమ్మవాళ్ళు కూడా ఉన్నారు, అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి అక్కడ
చూశారు కదా ఇందాక. సో ఈ విధంగా టెంపుల్ అయితే ఉంటుందండి. ఇంకా అక్కడ ఎవరైతే ఈ గుడికి కార్యకర్తలు ఉంటారో, అలాగే గుడిని నిర్మించేటప్పుడు అంటే చందాలు ఇచ్చింటారో వాళ్ళ పేర్లు అయితే ఆ బోర్డు మీద ఉన్నాయండి. సో ఇలా అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి దర్శించుకొని వీళ్ళు కుదిరినప్పుడు ఈ విధంగా టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. అప్పుడు ఇది తీసినది అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో, అందుకే ఛానల్ లెంత్ తక్కువ ఉన్నా కూడా పోస్ట్ చేశాను అనమాట ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బై ఫ్రెండ్స్, ఉంటానండి.